హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చెఫ్ స్వాతి ఛానల్. ఇవాళ నేను వడ చేయబోతున్నానండి. మెదు వడ. ఇదిగోండి, దానికి ఎలా చేయాలో ఏమేమి కావాలో అది చెప్తానండి. నేనైతే ఇక్కడ మెదు వడలో మామూలుగా కొంతమంది అయితే ఉల్లిపాయలు అవన్నీ వేయరు, నేనైతే వేస్తానండి. ఇదిగోండి, గారెపిండి అయితే నేను చూడండి ఎంత కన్సిస్టెన్సీ ఇలా రుబ్బుకున్నానండి. నేను రాత్రే మినపప్పు కొంచెం బియ్యం వేసి నానబెట్టేసుకొని ఇదిగోండి ఇలాగైతే మెదిపేసుకున్నాను. ఇదిగోండి, తర్వాత ఈ కన్సిస్టెన్సీలో అయితే మీరు కూడా మెదుపుకోండి. ఇది మరీ లూజ్గా లేదు, అలా అని గట్టిగా లేదు. కొంతమంది కొంచెం గట్టిగా తీస్తారు, అలాగైతే వద్దండి. అలాగైతే గట్టిగా ఉంటాయి, మళ్ళీ నైట్ అయ్యేటప్పటికి మీరు గట్టిగా అయిపోతాయి. ఈ కన్సిస్టెన్సీ అనుకోండి మృదువుగా మెత్తగా ఉంటాయి. చూడండి ఎలాగైతే చేస్తానో. తర్వాత దీనిలో ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇదిగోండి, ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, ఒక 3-4 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం అండి. మీరు తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ మిరియాలు కొంచెం, తర్వాత కొంచెం సాల్ట్. ఇదిగోండి సాల్ట్. పచ్చిమిరపకాయలు అయితే నేను పిల్లలు ఉన్నారండి ఇంట్లో, అందుకని కొంచెం తగ్గించేసుకుంటాను. మీకు మీ టేస్ట్ని బట్టి మీరు అనేది కలుపుకోండి. ఇప్పుడు దీనిలో కలిపేసుకున్నాము. మెదుపు వడపిండికి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేస్తున్నాను ఇక్కడ నేను. ఇదిగోండి, ఉప్పు అయితే వేసాను. దీంట్లో కొంచెం మిరియాలు క్రష్ చేసి వేస్తున్నాను. ఇదిగోండి, ఇది క్రషర్ దీంతో పట్టే వచ్చేసిద్ది. ఇది మాకు కాస్కోలో ఇలా దొరుకుతుందండి. ఇదిగోండి, కొంచెం మిరియాలు అయితే వేసాను, మిరియాల పొడి అయితే వేసాను. దీనిలో కొంచెం ఆనియను, కొత్తిమీర, కరివేపాకు, జింజర్ కొంచెం ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి జింజర్ అనేది, మిరియాల పొడి అనేది. ఇదిగోండి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర అన్నీ వేసేసాను. ఇది బాగా మీరు ఎంత బీట్ చేస్తారో, ఎంత బాగా కలుపుతారో అంత బాగా వడ అయితే వస్తుందండి. ఇదేనండి దీంట్లో ట్రిక్. మీరు కలుపుతానే ఉండాలి, చాలా బాగా కలుపుతా ఉండాలి. చూసారా, ఎంత బాగా కలిపితే అంత మంచిది, మీకు బాగా వస్తుంది వడ అనేది. మీరు ఒక వడ వేయంగానే కూడా మళ్ళీ కలపండి, అట్లాగా కలుపుతా వేయండి ఎప్పుడైనా కూడా, అప్పుడు వడ అనేది బాగా వస్తుంది. ఇదిగోండి, ఇలాగైతే ఆయిల్ హీట్ చేసేసుకున్నాను. వడ అయితే ఇలాగ వేసేసుకున్నాను. ఇదిగోండి, ఫస్ట్ చిన్నది ఎందుకు వేస్తారో తెలుసా అండి మీకు? ఇది వినాయకుడికండి, దేవుడికని ఫస్ట్ నేను ఇలా అయితే వేస్తాను ఏది చేసినా కూడా. అప్పుడు మనకైతే అన్నీ బాగా వస్తాయని నా నమ్మకం అండి. మనం చేయబోయేదంతా బాగా వస్తుంది అని చెప్పి దేవుడికి పెడతాను. ఏది చేసినా కూడా ఫస్ట్ కొంచెం తీస్తాను. అన్నం వండినా కూడా ఫస్ట్ కొంచెం అయితే దేవుడికి తీసి పక్కన పెడతానండి. అన్నం తగ్గదు అన్నం అంటారు ఎంతమంది తిన్నా కూడా, అందుకని అలా చేస్తానండి. మీరు చిల్లులు గంట పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇలాగ సువ్వ, మాకు ఇదైతే డాలర్ జనరల్లో దొరికింది. ఇలా కూడా తిప్పుకుంటే మనకు నూనె అనేది ఆ గారెతో పాటు అనేది రాదండి. మీరు ఇలా కనుక ఇలాంటి సువ్వ కనుక వాడితే ఇదిగోండి, మరి ఎక్కువ కూడా వేసుకోవద్దు, చాలు. నాకు ఈ బాండీలో అయితే 7 గారెలు పడతాయి. ఫస్ట్
ఇది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు మనం ఉంచేసి తీద్దాము. మీకు కావాలంటే కొంచెం పెద్ద సైజు కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడైతే మోయినంగా ఇస్తాను. పిల్లలకైతే చిన్న చిన్నగా ఉంటే ఇష్టపడతారు కదా. ఇదిగోండి వేడి వేడిగా మెదువడ, మన సైడు ఆంధ్ర సైడు మెదువడ అని చెన్నై సైడ్ అంటారు, మనం కూడా అనొచ్చు. కాకపోతే ఏంటంటే దీంట్లో నేనైతే ఉల్లిపాయ అన్నీ యాడ్ చేశాను కదండి. దీనిలో కనుక చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ ఏదైనా బాగుంటుందండి. చేపల పులుసు కానీ ఏదైనా బాగుంటుంది. అసలు ఎంత క్రిస్పీగా ఉన్నాయండి చూసారా. ఇదిగోండి చూడండి, ఇలా అనంగానే చూడండి ఎంత బాగున్నాయో చూసారా. ఇదిగోండి భలే ఉన్నాయండి క్రిస్పీగా. చూడండి ఆయిల్ కూడా ఏం అంటలేదు. ఈ రకంగా చేసుకుంటే కనుక మీరు అసలు ఆయిల్ అనేది పీల్చదు, చాలా బాగుంటుంది. దీన్ని వడ రుబ్బేటప్పుడే మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలండి. మరీ లూజ్గా రుబ్బద్దు, అలా అని పలుకులుగా రుబ్బద్దు. మెత్తగా, కొంచెం మెత్తగా ఉండేటట్టు చూడండి. అసలు ఇట్లా అంటే ఎంత బాగా తెగిపోయినాయో చూసారా. ఇదిగోండి చూసారా, అసలు ఎంత బాగున్నాయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇదిగోండి, ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ లైక్ షేర్ టు మై ఛానల్ అండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మంచి మంచి వీడియోలు తీస్తూ పెడతా ఉంటాను. చాలా థ్యాంక్స్ అండి. మరోసారి మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, బాయ్.